పొదుగాలనైనా మధ్యాహ్నమైనా రాత్రైనా గుడి ముంగటికెళ్ళి పోతే ఎవ్వలమైనా ఏం చేస్తాముల్లా ఏం చేస్తామని గట్లంటవేంది వాని రెండు చేతులెత్తి దండం పెట్టుకుంటాం, చల్లగా చూడమని కోరుకుంటాం, బాధలు తీర్చమని మనసులో తలుసుకుంటాం అంటారా? అయితే మనం అందరం గట్లనే చేసినా ఈడ మాత్రం ఇద్దరు పోరలు గుళ్ళకు పోయి ఏం చేసిరో తెలుసునా? భూష్ణి అన్నాలం పాడుగాను బద్మోష్గాల్లారా ఎంత పని చేస్తుర్రా చూసిండ్రా అనుల్లా ఏకంగా హుండినెత్తుకొని పత్త లేకుండా పారిపోయినరు. ఓరి వారి అరే మీకేరా చెప్పేది, జర అక్కడ పెట్టిపోన్రా అయ్యలు. ఏహే వీళ్ళేడింటారు, గుడిని దాటేసి ఓనే పోయినరు పో. మరి ఎన్ని రోజుల సంధి హుండి మీద నజర్ పెట్టినరో గాని అర్ధరాత్రి వచ్చిండ్రు, తాళం బలగొట్టిండ్రు. ఇక అటు ఇటు చూసి ఎవరన్నా వస్తున్నారా, రాట్లేదు అన్న చూసుకొని ఇట్లా దొంగతనం చేసిండ్రు. పోలీసులు కేసు రాసుకొని దేవలాడుతున్నారట. కానీ ఏం పోయే కాలం చెప్పుండ్రి, పోరలకు తిప్పి కొడితే 20 ఏళ్ళు కూడా లేవు. ఏదన్నా పని చేసుకొని బతికితే ఏమైందో గాని అల్కగా డబ్బులు సంపాదించేందుకు ఈ పని చేసిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఉన్న కనకదుర్గమ్మ గుళ్ళ జరిగింది దొంగతనం. అయినా యాడికి పోతారు, 2 రోజులలోనే పోలీసులు పట్టుకుంటారు. గాని సీసీ కెమెరాలను కూడా లెక్క చేయకుండా చోరీ చేసిండ్రంటే వీళ్ళు ఏ రేంజ్ ల దొంగతనాలకు అలవాటు పడ్డారో అర్థం చేసుకోండ్రిగా.